వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే రిలీజ్ కంటే ముందే ఎంత బిజినెస్ క్రియేట్ చేసిందనే అంశమే ప్రస్తుతం చర్చనీయాంశంగా సాగుతుంది. ప్రస్తుతం అదే టాపిక్ మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. నమస్తే. సో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, కానీ రిలీజ్ కంటే ముందే బిజినెస్ భారీగా క్రియేట్ చేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో దాని గురించి మీరు ఏమంటారు? ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిత్రం కాబట్టి సహజంగానే అంచనాలు ఉంటాయి. బిజినెస్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ భారీ చిత్రం హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి ఆటోమేటిక్గా చిత్రానికి క్రేజీ పెరిగింది. క్రేజీ కాంబినేషన్ ఎప్పటికైనా సినిమా ఇండస్ట్రీలో మంచి హైప్ ఉంటుంది. బిజినెస్ కూడా ఆఫర్ ఎక్కువ ఉంటుంది. ఆ కాంబినేషన్కు ఆ బిజినెస్ ఆఫర్ ఎక్కువగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి చిత్రం, హరీష్ శంకర్ గారు, ఇంత దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, సో దానికి హైప్ ఎలాగో ఉంటుంది. ఇది భారీ అంచనాలతోటి 150 కోట్ల ప్రొడక్షన్ కాస్ట్ తోటి రిలీజ్కి సిద్ధంగా ఉంది. మార్చి 26వ తారీఖు రిలీజ్ చేయడానికి మ్యాక్సిమం అంటే మొదట్లో ఫిబ్రవరిలో, ఈ మాసం ఫిబ్రవరిలో చేయాల్సింది అనుకున్నారు, కానీ మార్చి 26th వరకు రిలీజ్ డేట్గా ఇప్పుడు అయితే ప్రకటించారు. సో ఫిలిం కాస్ట్ వచ్చి 150 crores అంటున్నారంటే ఆటోమేటిక్గా అర్థమైపోయింది ఒక్కొక్క ఏరియా ఎంత బిజినెస్ చేయబోతుంది, ఎంత ఆఫర్ వస్తుంది అనేది. అంటే నైజాం కానీ, ఆంధ్ర, సీడెడు, రెస్ట్ ఆఫ్ స్టేట్, రెస్ట్ ఆఫ్ ఇండియా, రెస్ట్ ఆఫ్ ఓవర్సీస్ లైట్స్, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి బిజినెస్ రిటర్న్స్ సోర్స్ ఇవి. మళ్ళీ ఆ తర్వాత ఓటీటీ, షార్ట్ లైట్ రైట్స్, ఆడియో రైట్స్, ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా డబ్బింగ్ రైట్స్, అంటే డబ్బింగ్ రైట్స్ ఆర్ రీమేక్ రైట్స్, ఇట్లా రకరకాలు ఉంటాయి. అయితే ఆల్రెడీ ఇది తేరీ అనే ఒక తమిళ చిత్రం యొక్క రీమేక్ చిత్రంగా చెప్పబడుతుంది. దీంట్లో ఆ కథ అంటే తేరీ చిత్రం యొక్క కథాంశం ప్రకారం చూసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు ఐపీఎస్ ఆఫీసరు తన కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రగతీర్చుకునే క్రమంలో తన కూతుర్ని కాపాడుకుంటూ ఆ ఐపీఎస్ ఆఫీసర్ చేసినటువంటి ఆ విన్యాసం ఇదే ఈ కథ. సో మొత్తం మీద గబ్బర్ సింగ్ లక్షణాలు, అంటే గబ్బర్ సింగ్ పోలీస్ ఆఫీసర్ లక్షణాలు కొన్ని కనిపిస్తాయా, మరి ఎలా జరుగుతుంది? ఎందుకంటే ఇది ఎప్పుడో రిలీజ్ కావాల్సింది, ఎప్పుడో ప్రారంభమైంది. అంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయంలో బిజీ ఉండడం, ఎన్నికలు, ఆ నేపథ్యంలో అనిశ్చిత పరిస్థితులు, కమిట్మెంట్లు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా, సినిమాల ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా, రాజకీయాలలో ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చినప్పుడు, రకరకాల కారణాలతోటి కొంచెం ఆలస్యమైన వాస్తవం. సో ఇప్పుడు ఆ తర్వాత వరుసగా వస్తూ ఉన్న చిత్రాలు. సో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రెడీ ఫర్ రిలీజ్. ఇది మరి పవన్ కళ్యాణ్ గారి చిత్రం కాబట్టి మనందరికీ తెలిసింది, ప్రతి హీరోకి కూడా నైజాం రైట్స్ అధికంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఒక సినిమాకు ₹1 అయితే బిజినెస్ అయితే దాంట్లో 60 lakhs అంటే 60% ఆర్ 50% నైజాం రైట్సే ఎక్కువ ఇన్కమ్ సోర్స్గా ఉంటుంది. యాజ్ యూజువల్గా అలాగే 150 కోట్లు అంటే ఎంత లేదన్నా కూడా నైజాంకి 100 కోట్లు 200 కోట్ల ఆఫర్ ఇచ్చి ఉంటుంది. సీడెడ్ ఉంటుంది, ఆంధ్ర ఉంటుంది, కర్ణాటక స్టేట్స్ ఉంటుంది, తమిళ్ ఉంటుంది, తమిళనాడు స్టేటు, యూఎస్ఐ రైట్స్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా నాకు తెలిసి ఇది కూడా 500 crores క్లబ్లో చేరిపోతుంటుంది. సరే, ఇప్పుడు ఇవేమీ కూడా ఏంటంటే ఈ ఆఫర్లు, కలెక్షన్ అన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో అఫీషియల్గా ఎప్పుడు కూడా అనౌన్స్ చేయరు. మీడియాలోనూ సినీ ప్రేక్షకులు, సినీ వర్గాల ద్వారా జరిగేటువంటి చర్చలు, వార్తలే మనం సోషల్ మీడియా వింటుంటాం. కానీ నాకు ఈరోజు ఇన్ని టికెట్లు కరెక్షన్ వచ్చింది, ఇంత అమౌంట్ వచ్చిందని చెప్పి కూడా ఎవరు అనౌన్స్ చేయరు. సహజంగా అభిమానులు ఎవరో ఒకళ్ళు దాన్ని ప్రకటిస్తూ ఉంటారు, ఎందుకంటే క్రేజీ కోసం. బట్ అదే అఫీషియల్గా చేస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరూ కూడా జీరో బ్లాక్ మనీ వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. చిత్రం ముందుగా 100 కోట్ల రూపాయలతో కాబట్టి సహజంగా ఇవన్నీ కూడా గాసిప్స్ కానీ లేదన్నో సినీ వర్గాల్లో జరిగే చర్చ ప్రకారమే ఆటోమేటిక్గా ఆ లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఖచ్చితంగా 500 కోట్లు బిజినెస్ చేసి ఉండొచ్చు అని నా అంచనా. కానీ ఏదైనా భారీ చిత్రం వచ్చేటప్పటికి కలెక్షన్ అనేది ఫస్ట్ రోజు కన్నా ముందు కూడా, అంటే టికెట్ల రూపంలో కలెక్ట్ చేసేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ సినిమా వరకు వస్తే ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టుంటే ప్రీ రిలీజ్ అంటే రిలీజ్ ముందు బెనిఫిట్ షోలు, ఇవి స్పెషల్ షోల యొక్క ఉద్దేశం టికెట్ రేట్లు, ధరలు పెంచడం. బహుశా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి ఉంటుందో ఉండకపోవచ్చు కూడా, ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్లో చాలా ఇష్యూ నడుస్తూ ఉంది. అది ఈ తెలంగాణ రాష్ట్రంలో కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది. అంటే బెనిఫిట్ షో అన్నప్పుడు ఏదైనా ఒక కాజ్, అంటే సోషల్ క్లాజ్ తోటి మేము పలానా అంధ విద్యార్థులకు లేదా ఆర్ఫన్స్కు సహాయం చేసే ఉద్దేశంతో డబ్బులు కలెక్ట్ చేస్తున్నాము
అనే క్లాజ్ మీద మాత్రమే అట్లాంటి బెనిఫిట్ షోలకు అనుమతి ఉంటుంది. సో అట్లా బెనిఫిట్ షో కలెక్షన్ చేసిన అమౌంట్ ఇంతకు వాటిని ఆ కాజుకి ఖర్చు పెట్టారా లేదనేది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. సో అట్లాంటి కారణాలు కానీ మీరు ఒక సినిమాకు ధరలు పెంచుతూ టికెట్ ధర పెంచుతూ ఇంకొక సినిమాకి ధరకు పెంచకపోవడాలు, ఈ వ్యత్యాసాలు ఏంటి, చట్టాలు ఏంటి అనేది కూడా చర్చకు వచ్చింది. అంతా కూడా కోర్టు పరిధిలోకి వెళ్ళింది. బహుశా ఉస్తాద్ భగత్ సింగ్ తెలంగాణ రాష్ట్రంలో అట్లా ధరలు పెంచే అవకాశం ఉంటుండకపోవచ్చు. ఇక్కడ పెరగనప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి నిర్ణయం ఉంటుంది? బహుశా అధికారం వాళ్ళదైనప్పుడు కూడా చట్టాల పరిధిలో మనం కొంచెం అధికారం అనేంత మన చట్టంలో అంత ఈజీగా వెసులుబాటు ఉండదు. బహుశా చూద్దాం మరి ఒకవేళ వస్తే మాత్రం అక్కడ కూడా అధిక ధరలు టికెట్ పెంచుకునే అవకాశం ఉంటే పెంచుకొని కొంచెం బడ్జెట్ను రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు. అది రిలీజ్ ముందు నిర్ణయం జరుగుతుంది. అంటే గతంలో ఉన్నప్పుడు వాళ్ళకు విపక్షంగా అంటే అధికార పార్టీ సపోర్ట్ లేకపోవడంలో కొన్ని వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు అధికార పార్టీలు ఉన్నంత మాత్రాన కూడా ఏదో వాళ్ళంతా ఏకపక్షంగా చేసుకోవడానికి కూడా వీలు లేనటువంటి రోజులు కాబట్టి రిలీజ్ ముందు ఏం జరుగుతుందని వెయిట్ చూద్దాం. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు. చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు. ఒక పక్కన సినిమా చూస్తే కూడా అంతే బిజీగా వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇదిలా ఉంటే సినిమా పేరుకి సంబంధించి భగత్ సింగ్ ఒక వీరుడు పేరు అది. అయితే సినిమాకి పెట్టడం ద్వారా అంటే రాజకీయాలపైన ఏమన్నా ఫ్లేవర్ చూపిస్తుందా, లేకపోతే ఎలా చూపించబోతున్నారు? అంటే పోలీస్ క్యారెక్టర్కి భగత్ సింగ్కి ఎలా ముడిపెట్టబోతున్నారు సినిమాలో? అలా అన్నప్పుడు గబ్బర్ సింగ్ అప్పుడు కూడా అదే చర్చ కొంచెం జరిగింది. గబ్బర్ సింగ్ ఏంటి, పోలీస్ ఆఫీసరు, ఇది నెగటివ్. గబ్బర్ సింగ్ మనకు సినిమాలో విలన్ క్యారెక్టర్ ఆ షోలో చిత్రం అప్పటి నుంచి పరిచయం ఆ టైటిల్ జనరల్గా అయితే. సో దానికి ఏముండదు, ఉస్తాద్ భగత్ సింగ్ అని పెట్టినంత మాత్రాన దాంట్లో ఆ హీరో క్యారెక్టర్ పేరు ఉండొచ్చు, లేదా క్యారెక్టరైజేషన్ పెట్టిన బిరుదై ఉండొచ్చు. సినిమాలో భగత్ సింగ్కు, నిజమైన భగత్ సింగ్కు, మన దేశ స్వాతంత్ర వీరుడు విప్లవకారుడు అయినటువంటి భగత్ సింగ్కు వ్యక్తిగత క్యారెక్టరైజేషన్ కానీ ఆయనకే ఇమేజ్ ఏమైనా వస్తే అప్పుడు సినిమా చూసినా కానీ చెప్పగలుగుతాం. కానీ సినిమా టైటిల్లో మాత్రం, టైటిల్ వ్యవహారంలో కానీ ఇంతవరకు అయితే అబ్జెక్షన్ రాలేదు. సినిమాలో ఏదైనా ఉన్నప్పుడు మాత్రం దాన్ని రేట్ చేయొచ్చు. కానీ ప్రమోషన్స్ విషయానికి వస్తే అంత భారీగా లైక్ వారణాసి చూసుకోవచ్చు, లైక్ ఇట్లాంటి సినిమాలతో పోలిస్తే ఉస్తాద్ భగత్ సింగ్ అంత ప్రమోషన్స్ చేశారంటే మీరేమంటారు? ఖచ్చితంగా ప్రమోషన్ జరుగుతూనే ఉంది, అట్లానే ఉండదు. ఎవరి స్ట్రాటజిక్ వాళ్ళకు ఉంటుంది. రాజమౌళి గారు అయితే వేరే రకంగా అట్లా ఇప్పుడు కూడా వార్తలు ఉండేలా చేస్తారు. అట్లే ఉండదు. పవన్ కళ్యాణ్ సినిమాకి ఇంకోటి ఆ పబ్లిసిటీ కూడా అవసరం లేనటువంటి ఆ స్టార్ ఇమేజ్ ఉన్నతను కాబట్టి పబ్లిసిటీ నెససరీ కూడా అవసరం లేదు. సో అది కంపెనీ అంటే సినిమా నిర్మాత సంస్థలు నిర్ణయించుకునే వ్యవహారం అది. సో సినిమా విషయానికి వస్తే భారీ చిత్రాలు ప్రస్తుత రోజుల్లో చూస్తే కథ కంటే టికెట్ల కంటే కూడా ముందే చూస్తే ఎవరైతే ప్రేక్షకుల్ని బాగా గ్యాదర్ చేస్తూ ఉన్నారో అంటే ఫంక్షన్ పేరుతో అక్కడే సక్సెస్ని ఒక దారికి వచ్చేసినట్టుగా మన క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ప్రస్తుతం అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటే మీరేమంటారు? మీరు అన్న దాంట్లో నేనైతే ఏకీభవించాను. సినిమాకు బల్గం సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎంతమంది వచ్చారు, 10 lakhs 20 lakhs అని చెప్తాను. అదే బల్గం చిత్రం ఉంది, ఏమాత్రం వచ్చారని చెప్పేసి సినిమా డూపర్ హిట్ అయింది కదా. నిన్న లిటిల్ ఆర్ట్స్ ఒక చిత్రం వచ్చింది, అది సినిమా ప్రొడక్షన్ కాస్ట్కు 10 times ప్రాఫిట్స్ ఇచ్చి విజయవంతం అయింది. సో దాన్ని ఆడియో ఫంక్షన్ అయిందో కూడా, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిందో కూడా ఎవరికి తెలియదు. సో అట్లా సినిమా ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గొప్పగా చేసినంత మాత్రాన గొప్ప రిజల్ట్ వస్తుంది అనుకోవటం భ్రమ. కాకపోతే ఏంటంటే స్టార్ ఇమేజ్ ఉన్నప్పుడు ఆ స్టార్ దగ్గర రేంజ్ తగ్గట్టు ఈవెంట్లు చేయడం అనేది ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నారు. అంత చేసినా కూడా మనం చెప్పవచ్చు ప్రభాస్ లాంటి చిత్రాలు, హీరో చిత్రాలు కూడా డిసప్పాయింటింగ్ చిత్రాలు ఉన్నాయి. అట్లా జనం వచ్చేంత మాత్రం హీరో సినిమా హిట్ అవుతుంది ఏం లేదు. కాకపోతే వాళ్ళకున్న ఇమేజ్ని బట్టి, వాళ్ళకున్నటువంటి స్పాన్ బట్టి అలాంటి ఈవెంట్లు ఆ రేంజ్లో చేస్తుంటారు. ఆ రేంజ్కి కానీ సినిమా సక్సెస్ కానీ ఏ విధంగా సంబంధం ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.